తెలంగాణలో కీలక శాఖలపై మంత్రుల మధ్య అంతర్గత పోరు సాగుతోందా? అత్యంత ముఖ్యమైన రెవెన్యూ శాఖపై సీనియర్ మంత్రుల కన్ను పడిందా? త్వరలో జరగబోయే మార్పులు చేర్పుల్లో రెవెన్యూ శాఖ కోసం సీనియర్ మంత్రులు డిమాండ్ చేస్తున్నారా? సీనియర్లు తన శాఖ కోసం డిమాండ్ చేస్తే ప్రస్తుత రెవెన్యూ మంత్రికి ఏ శాఖను కేటాయిస్తారు? ఇందుకే రెవెన్యూ శాఖ కోసం ఆ సీనియర్లు ఎందుకు పట్టుబడుతున్నారు? ఎవరా మంత్రులు? లెట్స్ వాచ్ ఇట్. తెలంగాణ మంత్రివర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణతో పాటు మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రులు ఒకరిపై ఒకరు అవకతవకల ఆరోపణలు చేసుకుంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. మరోవైపు మంత్రి పదవుల కోసం చాలా మంది నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అవసరం ఏర్పడిందనే టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పడి 2.5 సంవత్సరాలవుతోంది. అందుకే కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్ నేతల అభిప్రాయాలను తీసుకోవడం ప్రారంభించినట్లు సమాచారం. కీలకమైన రెవెన్యూ శాఖపై 3 సీనియర్ మంత్రులు ఆసక్తి చూపుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రెవెన్యూ శాఖలో అవకతవకలు జరుగుతున్నాయంటూ పలు ఉదంతాలు పేర్కొంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట సీనియర్ మంత్రులు. ఫిర్యాదు చేయడంతో ఆగకుండా శాఖల మార్పు జరిగితే రెవెన్యూ తమకు కేటాయించాలని కూడా వినతి పత్రాలు పంపినట్లు సమాచారం. రెవెన్యూ శాఖలో అవకతవకలపై కాంగ్రెస్ హైకమాండ్కు లేఖలు రాసిన 3 సీనియర్ మంత్రుల్లో 2 ఉమ్మడి నల్గొండ జిల్లాకు, మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన వారని సమాచారం. వీరిలో ఒకరు గతంలో టీపీసీసీ చీఫ్గా కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు కాగా, మరొకరు తెలంగాణ ఉద్యమ సమయంలో పదవులను త్యాగం చేసిన నేతగా గుర్తింపు పొందారు. ఖమ్మం జిల్లాకు చెందిన నేత అయితే ముఖ్యమంత్రి తరువాత కీలక స్థానంలో ఉన్న వ్యక్తిగా చెబుతున్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ శాఖలు ఎవరికీ శాశ్వతం కావు, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయమని వ్యాఖ్యానించారు. సీనియర్ మంత్రుల ఒత్తిడి కారణంగానే ఆయన ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారనే టాక్ నడుస్తోంది. మొత్తం మీద కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పు కూడా త్వరలోనే జరిగే అవకాశముందని అధిష్టానం నిర్ణయం కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.